అందరినీ కొద్దిగా చైతన్యం తెచ్చేటట్టుగా మాట్లాడుతున్నాడు. ఇవాళ ఈ ఇట్యాల వెంకటయ్య యొక్క అమర కార్యక్రమంలో మేమందరం పాల్గొనడం నిజంగా ఒకవైపు బాధాకరం, మరొక వైపు వెంకటకిషన్ చేస్తున్నటువంటి ఈ పనికి ఒక సంతోషం. తెలంగాణ పల్లెల్లో జరిగిన విధ్వంసం గురించి ఇప్పటిదాకా చాలా చెప్పిండ్రు. నిజానికి ఈ పుస్తకం గురించి కొద్దిగా మాట్లాడుకోవాలి మనం. ఇప్పుడు అందరికీ బాపులు ఉన్నారు, అందరూ కష్టపడుతూనే ఉన్నారు. ఎవరికైనా తమ తండ్రి మీద తల్లి మీద అపారమైన ప్రేమ ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ వెంకటకిషను ఈ బాపు పుస్తకం రాసి ఏమి వెళ్ళబోస్తున్నాడు మరి? ఇది చూస్తే ఎట్లా అనిపిస్తుంది అంటే, ఇప్పుడు మనకు వెంకటకిషను ఒక తహసీల్దార్గా పనిచేస్తున్నాడు, ఒక ఆధునిక జీవితాన్ని గడుపుతున్నాడు. కానీ ఆ ఆధునిక జీవితానికి, తాను గడిపిన పల్లె జీవితానికి, తన బాపుతో గడిపినటువంటి ఆ సుసంపన్నమైనటువంటి, అంటే ఏమి లేదు అప్పుడు, మామూలుగా ఇల్లే ఉన్నది, వ్యవసాయమే ఉన్నది, ఊళ్ళోనే ఉన్నాడు, అందరితోటి కలిసి తిరిగిండు, గదే కష్టపడ్డాడు. ఆయన ఎంత కష్టపడ్డాడో కూడా ఇలా రాసిండు, బాపుతోటి ఏమేం చేసిండో రాసిండు. కానీ ఇప్పుడు కూడా అంటే ఆ బాపు యొక్క గుణాలను ఎల్లబోసుకుంటున్నాడు. ఎందుకు? ఆ బాపుకు ఆ గుణాలన్నీ, ఆ స్వభావం అంతా ఎక్కడి నుంచి వచ్చింది? మరేమో ఆయన బాగా చదువుకున్నాడు కూడా కాదు, మామూలుగానే చదువుకున్నాడు. కానీ అప్పుడు ఉద్యమాలలో తిరిగిండు, సిపిఐ కమ్యూనిస్టు పార్టీ తోటి కలిసి ఉన్నాడు. ఈ విజయవాడ సభకు పోతే వెంకటకిషన్ దోలుకపోయిండు. ఇగో ఈ గుణాలన్నీ ఏవైతే ఉన్నాయో అవి ప్రకృతి నుంచి వచ్చినటువంటివి. ఎప్పుడైతే మనిషి ప్రకృతి నుంచి దూరం అవుతాడో, ప్రకృతి నుంచి దూరం అయితే మనిషి స్వభావం కూడా మారిపోతుంది. ఇప్పుడు ఆయన ప్రకృతి నుంచి దూరం అయిండు. ఇప్పుడు ఉన్నటువంటి నాగరికత యొక్క స్వభావాన్ని చూసి రంది పడుతున్నాడు. ఏంటిది? నేనేమో ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు, ఏ రాత్రి పడితే ఆ రాత్రి గుడ్డేలుగులు తిరిగే తువ్వకొంటి కూడా భయపడకుండా వచ్చిన నా పిల్లలేమో బయటికి పోయి లైట్ అయిపోరా అంటే, లేకపోతే చీకటి ఒక 4 అడుగులు నడిచి ఒక పని చేయమంటే చేయలేకపోతారు. ఎక్కడి నుంచి వచ్చింది ఇంత విధ్వంసం? ఎక్కడి నుంచి జరిగింది అని ఆలోచిస్తే, ఇప్పుడు మనం అభివృద్ధి అని చెప్పుకుంటున్నది ఏదైతే ఉన్నదో ఆ అభివృద్ధి అంతా కూడా ఒక విధ్వంసకరమైనటువంటి అభివృద్ధి నమూనా. మనల్ని మన ఊరు నుంచి దూరం చేసి, మన పనుల నుంచి దూరం చేసి, కొత్త కొత్త ఆశలు చూపి మనిషిని పరాయీకరణకు గురి చేస్తున్నటువంటి ఒక సంస్కృతి ఇప్పుడు ఉన్నది. ఆ పరాయీకరణ నుంచి బయటపడడానికి తాను తన యొక్క తండ్రి విలువలను అందిపుచ్చుకోవాలనుకుంటున్నాడు. తన యొక్క తండ్రి విలువలే తనకు ఆదర్శం. ఇప్పుడు మనం చూస్తున్నాము, వాడెవడో పుష్ప 1 అని 2 అని ఇంకేదో బాహుబలి అని సినిమాలు తీస్తున్నారు. వాళ్ళు కాదు హీరోలు. వెంకటకిషన్ కు హీరో వాళ్ళ నాయననే హీరో, సూపర్ హీరో. మహామంత్రి అన్నాడు, నా మహాసేన అన్నాడు. తానే ఒక సైన్యం తండ్రి. అంటే ఇప్పుడు మనం కూడా మనం అందరం చూస్తే కూడా మన పిల్లలు ఎవరిని గొప్పగా భావిస్తున్నారు? ఎవడో తెలిసినోడు తెలియనోడు ఇన్స్టాగ్రామ్ లా, ఫేస్బుక్ లా, ఎక్కడ పడితే అక్కడ వాట్సాప్ లా ఎవరినో హీరోలను చేసి పొగుడుతూ ఉంటే వాళ్ళను పట్టుకొని వాళ్ళని హీరోలు అనుకుంటున్నారు. కానీ మన తండ్రులు, మనం చేస్తున్నటువంటి పనులు ఇవన్నీ ఎంత ఎల్లబోసుకొని వస్తే ఒక వెంకటయ్య ఒక వెంకటకిషన్ లాంటి వాడు తయారైండు. ఒక ఊరు నేపథ్యంగా ఒక చరిత్ర ఉంది, ఊరు నేపథ్యంగా ఒక సంస్కృతి ఉన్నది. ఆ సంస్కృతికి చరిత్రకు దూరం అవుతున్నాం మనము. దాన్ని కాపాడుకోవాలి. అంటే ఇన్ని సబ్బండ వర్ణాలతోటి ఈ ప్రతి మనిషికి సంబంధం ఉన్నది. కానీ నువ్వు పట్టణానికి పోతే నీకు ఏ వర్ణం తోటి ఏ వర్గం తోటి సంబంధం లేదు, నువ్వు ఒంటరిగా మారిపోతున్నావు. ఆ ఒంటరి జీవితం అనేది మనిషిని ఆత్మహత్యలకు పురికొల్పుతున్నది. ఇవాళ పిల్లవాళ్ళు ఒక ఫోన్ కొనియకపోతే చచ్చిపోతామంటున్నారు, ఒక బండి కొనియకపోతే చచ్చిపోతామంటున్నారు. కానీ మనం అట్లా చేయలే కదా. మరి చిన్నప్పుడు అంటే మన కష్టమేందో తెలియకుండా, మన తల్లిదండ్రుల కష్టమేందో తెలియకుండా, మనం ఎక్కడి నుంచి వచ్చినామో తెలియకుండా మనము మన జీవన విధానాన్ని కొనసాగిస్తే ఇట్లాంటి అనర్థాలు వస్తాయి. మరి అందుకని ఈ తరానికి ఆదర్శం ఎవరు అంటే
ఇప్పుడు మన ముందటి తరాల వాళ్ళే మనకు ఆదర్శము, వాళ్ళ బాటలో నడవాల్సిన అవసరం ఉంది. మరి ఏమంటున్నాడు వెంకటకిషను? మనకు జయరాజ్ రాసిన ఒక పాట ఉంది, అద్భుతమైనటువంటి పాట ఉంది. నాయనా నీ మట్టి కాళ్ళకు దండమే, నాయనా నీ మంచి మనసుకు దండమే. వాళ్ళ నాయన చేసిన పనులని మీరు ఎవరన్నా యూట్యూబ్ లో కొట్టురి, నాయన నీ మట్టి కాళ్ళకు దండమే జయరాజు పాట వస్తుంది. అంటే మన తండ్రులంతా కూడా వాళ్ళ రెక్కలు ముక్కలు చేసుకొని వాళ్ళు తమ భూమిని కాపాడుకున్నారు. ఏమి పెద్ద పెద్ద ఆశలకో ఆరాటాలకో పోలేదు, ఊరు దాటలేదు, ఊరు దాటకుండా సుఖంగా బతికిండ్రు, నలుగురికి బతుకునిచ్చిండ్రు. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఊరు అవతలికి పోయి ఎక్కడనో ఆ అపార్ట్మెంట్లలోనో లేకపోతే రోడ్ల మీదనో ఎక్కడ పడితే అక్కడ తింటున్నాము, ఎక్కడ పడితే అక్కడ ఒక గడియ ఏంది సుఖం లేదు, గడియ రికం లేదు, గవ రాకం లేదు అన్నట్టున్నది. ఎంత వచ్చినా గానీ ఇప్పుడు ఒకనాడు 1000 రూపాయలు వస్తే అది ఎంతో గొప్పగా అనిపించేది, ఇప్పుడు 1,00,000 రూపాయలు వచ్చినా కూడా సాల్తలేదు. ఇదంతా దేనికి పోతున్నది? మనల్ని ఒక మాయా ప్రపంచానికి గురి చేసి నీకు కారు కావాలి, నీకు మొబైల్ కావాలి, నీకు గ్రైండర్ కావాలి, ఫ్రిడ్జ్ కావాలి. ఇవన్నీ లేకుండా బతికిన వాళ్ళేమో 80 ఏళ్ళు బతుకుతున్నారు, ఇవన్నీ ఉండి బతికినోడేమో 50-60 ఏళ్ళకి చచ్చిపోతున్నాడు. ఇప్పుడు మనం చూస్తున్న సంస్కృతి అదే కదా, నాగరికత అదే కదా. మరి ఇగో ఇవన్నిటి నుంచి బయటపడాలంటే ఇగో ఈ వెంకటయ్య రాసినటువంటి, వెంకటకిషన్ రాసినటువంటి ఈ వెంకటయ్య గురించి చదవాలి. ఇది ఇప్పుడు బహుశా మనకు ఊళ్ళల్లో ఉన్న వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, ఏముందే అందరు చేసినట్టే వ్యవసాయం చేసిండని అనుకుంటారు. కానీ వెంకటకిషన్ కు ఒక గొప్ప హీరోగా నిలబడ్డాడు వెంకటయ్య.